ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా యొక్క వందనాలు. ప్రతి ఉదయం దేవుడిచ్చి వాగ్దానాన్ని పొందుకుంటున్నారని విశ్వసిస్తున్నాను. అందరూ బాగున్నారా? దేవుడి కృప ద్వారా మీరందరూ దీవించబడుతున్నారని, మీరందరూ ఎంతగానో దేవుడిచ్చి కృపను పొందుకుంటున్నారని విశ్వసిస్తున్నాను. అవును, మనం ప్రతి దినాన్ని, ప్రతి శ్రమను ఎలా దాటాలి, ఎలా తప్పింపబడాలి అని మన గురించి మనము ఎంతగానో విచారించుకుంటాము. కానీ ఒకటి గుర్తుంచుకోవాలి, నీ గురించి నువ్వు ఎంత విచారించుకుంటున్నావు, నీకంటే ఎక్కువగా నీ యేసయ్య నీ గురించి విచారిస్తున్నాడని నువ్వు విశ్వసించాలి. ఒకరోజు యోనా నినెవే ప్రజలకు సువార్త చేసిన అనంతరము అతను సొర చెట్టు ఒకటి నాటుకొని, ఆ సొర చెట్టు ఒక్క రోజుల్లోనే, ఒక్క రాత్రిలోనే తను ఎంత నాటినప్పటికీ దాని నీడను అనుభవించిన అనంతరము ఆ సొర చెట్టు వాడిపోవడం జరుగుతుంది. వాడిపోయిన ఆ సొర చెట్టు, పాడైపోయిన ఆ సొర చెట్టును గూర్చి యోనా ఎంతో చింతిస్తూ విచారిస్తాడు. అప్పుడు దేవుడు యోనాతో ప్రత్యక్షమై యోనా 4వ అధ్యాయము 11వ వచనంలోని మాట మాట్లాడతాడు. అయితే నీవు కష్టపడకుండానో పెంచకుండానో ఒక్క రాత్రిలోనే పుట్టి పెరిగి ఒక్క రాత్రిలోనే వాడిపోయినా ఈ సొర చెట్టు విషయంలో నువ్వు విచారపడుచున్నావే. అయితే 120,000 కంటే ఎక్కువై కుడి ఎడమల ఎరగని జన్మ విషయంలో, బహు పశువులు గల నీనెవే మహాపురం విషయంలో నేను విచారపడద్దా? చూడండి, యోనా ఒక్క రాత్రిలోనే నాటిన ఆ చెట్టు వృద్ధయింది. దాని నీడను అనుభవించిన అనంతరము అది చెడిపోయిన తర్వాత యోనా దాని గురించి చింతిస్తున్నాడు. అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు, నువ్వు కష్టపడలేదు, కానీ వాడిపోయిన ఆ చెట్టును గురించి, చెడిపోయిన ఆ చెట్టును గురించి విచారిస్తున్నావు. కానీ నేను ఈ ప్రజల్ని ఎంతగానో వర్ధిలింపజేశాను. ఈ ప్రజల్ని పెంచి గొప్పవారిగా చేశాను. ఈ ప్రజల్ని చిన్నప్పటి నుంచి నేనే వారి ప్రతి అవసరతను తీర్చుకుంటూ వస్తున్నాను. మరి వారి విషయంలో నేను ఎంత చింతించాలి అని దేవుడు యోనాతో మాట్లాడుతున్నాడు. అవును, నినెవే గురించి విచారించిన దేవుడు నీ గురించి, నా గురించి కూడా విచారిస్తాడు. కనుక నీవేళ నీ సమస్యను దాటాలనేది విచారించి నీ జీవితంలో ఒక మనోవేదన, ఒక భారం కలిగి ఉండకు. నీ విచారణ అంతా తీసివేసి యేసయ్య నా గురించి విచారిస్తున్నాడు అని నువ్వు విశ్వసించు. ఎందుకంటే గర్భమున తన్ని కనిన కుమారుని గురించి తల్లి ఏ రీతిగా అయితే విచారిస్తుందో, దేవుడు మనల్ని కని ఉన్నాడు. ఆయన బిడ్డగా మనల్ని ఏర్పరచుకుని ప్రతిష్ఠించుకుని ఉన్నాడు. కాబట్టి ఈ దినం నీకేం కావాలో దేవునికి బాగా తెలుసు. కాబట్టి నీ విచారణ మానేసి నీ ప్రార్థనల ద్వారా దేవునితో మాట్లాడి ఈ దినాన్ని ఆరంభించు. ఖచ్చితంగా యేసయ్య నీ ప్రతి అవసరమును తన మహిమైశ్వర్యంలో తీర్చబోతున్నాడు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీకు మహిమ కలుగును గాక. ఈ ఉదయం చాలా చక్కటి వాగ్దానాన్ని మాకు అందించి మమ్మల్ని బలపరిచినందుకు నీకు వందనాలు. మా గురించి ఎల్లప్పుడూ ప్రతి ఉదయం, ప్రతి రాత్రి, ప్రతి మధ్యాహ్నం, ప్రతి క్షణం, ప్రతి గడియ విచారిస్తున్నందుకు నీకు స్తోత్రాలయ్యా. మమ్మల్ని పెంచి పోషించి గొప్పవారిగా చేసి మాలో ఒక జీవవాయువుని ఊదింది నీవే గనుక తండ్రి, మా విషయమే ప్రతి క్షణము ఒక ఆలోచన కలిగి ఉన్నందుకు నీకు స్తోత్రాలు ప్రభువా. ఇక ముందు ఏమి జరగబోతుందో ప్రతిదీ మా కోసం సిద్ధపరిచి దానిలో నుండి అపాయంలో ఉపాయం ఇచ్చి మమ్మల్ని తప్పించబోతున్నందుకు నీకు స్తోత్రాలు. నమ్మిన ప్రతి జీవితంలోనూ ఈ వాగ్దానాన్ని నెరవేర్చమని ప్రభు యేసుక్రీస్తు నామములో అడిగి బతులాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.